అది 2009 రాజన్న సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్న సమయం. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో మహాకూటమి కట్టాడు. దీనికి తోడు మెగాస్టార్ ప్రజారాజ్యం పేరుతో ప్రభంజనం సృష్టిస్తానని ఎన్నికల గోదాలోకి దిగాడు. అయినా వైఎస్ ఒంటి చేత్తో మహాకూటమిని చిత్తు చేసి మెగాస్టార్ను 18 సీట్లకే పరిమితం చేసి 156 స్థానాల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2024 వైఎస్ తనయుడి సమక్షంలో రాజన్న రాజ్యం కొనసాగుతోంది. మళ్ళీ అదే కంటకింపుతో బాబు కూటమి కట్టాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో, బీజేపీతో జతకట్టాడు. ఒంటరిగా దూసుకొస్తున్న జగన్ను కట్టడి చేయాలని కూటమి ఖతర్నాక్ వ్యూహాలతో ఢీకొంటోంది. అయినా జగన్ సెకండ్ టైం కూడా ఫుల్ స్వీప్ చేస్తానంటున్నారు. ఆ ధైర్యం వెనుక ఉన్న వజ్రాయుధం ఏంటి? ఏపీలో 2009 సీన్ రిపీట్ కాబోతుందా? అప్పుడు తండ్రి మహాకూటమిని స్వీప్ చేస్తే ఇప్పుడు తనయుడు కూటమి కూసాలు కదిలించి క్లీన్ స్వీప్ చేయబోతున్నారా? ఎస్, ఏ రాజకీయ పండితుడి నోట చూసినా అదే మాట వినిపిస్తోంది. 15 ఏళ్ల కిందట వైఎస్, ఇప్పుడు జగన్ సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో మహాకూటమిని ఏర్పాటు చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 225 స్థానాల్లో, టీఆర్ఎస్ 45 నియోజకవర్గాల్లో, సిపిఎం 18 స్థానాల్లో, సిపిఐ 14 స్థానాల్లో నిలబడ్డాయి. ఆనాడు కూడా కూటమి అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా కోతలు పెట్టాడు చంద్రబాబు. మహాకూటమితో వైఎస్ను గద్దె దింపుతానని సీరియస్గా కమిటైన బాబుకు ఫలితాలు చూశాక కళ్ళు బైర్లు కమ్మాయి. సిపిఐ 1 స్థానం గెలుచుకుంది. సిపిఎం 4 స్థానాలతో సరిపెట్టుకుంది. 4 పార్టీలు కలిసిన బోనస్గా ప్రజారాజ్యం స్థాపించి మెగాస్టార్ బరిలో దిగిన వైఎస్ను ఇంచు కూడా కదపలేకపోయారు. చాలా సెగ్మెంట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అలా 2009లో వైఎస్ మహాకూటమిని క్లీన్ స్వీప్ చేశారు. ప్రస్తుతం 2024లో వైఎస్ తనయుడు జగన్ ఒకవైపు ఉన్నారు. మళ్ళీ అదే చంద్రబాబు కూటమి కట్టారు. జనసేనకు మొదట 40 ఇస్తానని చివరకు కొసరి 21కి సర్దేశారు. బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు. జగన్ను గద్దె దించుతామని చంద్రబాబు కుట్రపూరిత సిద్ధాంతాలతో ప్రచారం చేస్తున్నారు. బట్ జగన్ మాత్రం మరో వజ్రాయుధాన్ని ప్రయోగించారు. దాని దెబ్బకు కూటమి కకావికలం అవుతోంది. అదేంటంటే జనసేన, బీజేపీ కలిపి 31 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బాబుకు అత్యంత అవినాభావ సంబంధం ఉన్న 23 నెంబర్పై జగన్ ఫోకస్ పెట్టారు. ఆ 23 స్థానాలను గెలుచుకునే దిశగా వజ్రాయుధాన్ని ప్రయోగించారు. 23 సెగ్మెంట్లను జగన్ క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. అందులో పవన్ నిలబడిన పిఠాపురం కూడా ఉందట. ఆ 23 నియోజకవర్గాల్లో ఎవ్రీ సెకండ్ ఏం జరుగుతోంది, మినిట్ టు మినిట్ జగన్ అప్డేట్ తీసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారు. 23 సీట్లు డ్యామ్ షూర్గా ఫ్యాన్ అకౌంట్లో పడిపోవాల్సిందే అన్నంతగా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. అవతల ఎంత పెద్ద నాయకుడున్నా, ఎలాంటి పోల్ మేనేజ్మెంట్ తెలిసిన తోపున్నా జగన్ వజ్రాయుధాన్ని ఢీకొట్టలేరని ఆ 23 స్థానాల లీడర్స్ చెబుతున్నారు. అంత పక్కాగా జగన్ స్కెచ్ చేశారట. ఇక మిగిలిన 8 స్థానాల్లో కూడా కూటమి నేతలకు టగ్ ఆఫర్ ఫైట్ ఇస్తున్నారు. ఊపిరి సలపనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. 8 నియోజకవర్గాల్లో సైతం వార్ వన్ సైడే అని డిక్లేర్ చేయనున్నారట. ఈ దూకుడును కూటమి నేతలు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ కూటమి కట్టిన చంద్రబాబును గజగజ వణికించి ఓడించి సరికొత్త చరిత్ర లిఖించి ఇదిరా రాజకీయ చదరంగం అంటున్నారు. రెండోసారి కూడా కూటమిని కట్టగట్టి కప్బోర్డులో పడేసి విశాఖలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రచారంలో కుండ బద్దలు కొడుతున్నారు. దట్ ఈజ్ దమ్మున్నోడి కాన్ఫిడెన్స్. ఎనీ డౌట్స్?